నమస్కారం అందరికీ. వెల్కమ్ టు తెలుగు టైమ్స్ ఛానల్. ఇప్పటి వరకు మనం ఎన్నో రకాలుగా 2025 గురించి వింటూనే ఉన్నాం. ఏమిటంటే మొత్తానికి 2025లో ఏదో పెద్ద ముప్పు రాబోతుంది అంటున్నారు. ఈ మధ్య మీడియాలోను సోషల్ మీడియాలోను చాలా ట్రెండ్ అవుతుంది. అందులో ముఖ్యంగా 3 విషయాలు చర్చకు వస్తున్నాయి. బాబా వంగా చెప్పిన జోష్యం ప్రకారం 1941 2025 క్యాలెండర్ పోలిక ఉందని అంటున్నారు. శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. మొదటగా బాబా వంగా గురించి తెలుసుకుందాం. ఆమె బల్గేరియాకు చెందిన దృష్టిహీన జ్యోతిష్కురాలు. తాను చెప్పిన చాలా జోస్యాలు నెరవేరాయని చాలా మంది నమ్ముతుంటారు. ఆమె ఏం చెప్పిందంటే 2025లో యూరప్ లో పెద్ద యుద్ధం జరుగుతుంది అని. అది ప్రపంచ యుద్ధంగా మారే అవకాశం కూడా ఉంటుంది. అందులో చాలా దేశాలు నష్టపోతాయని, ఎన్నో మార్పులు జరుగుతాయని చెప్పారు. ఇప్పుడు రెండో విషయం చూద్దాం. 1941 2025 క్యాలెండర్ పోలిక ఏమిటంటే జపాన్కు చెందిన కొంతమంది శాస్త్రవేత్తలు ఈ విషయాన్ని బయటపెట్టారు. వాళ్ళు చెప్పింది ఏమిటంటే 1941లో మొదలైన రెండో ప్రపంచ యుద్ధం సమయంలో ఏ పరిస్థితులు ఉన్నాయో అవే మళ్ళీ 2025లో కనిపిస్తున్నాయట. ఉదాహరణకి ప్రపంచవ్యాప్తంగా రాజకీయ అస్థిరత, ఆర్థికంగా దేశాలు తడబడటం, మత కలహాలు, దేశాల మధ్య ఉద్రిక్తతలు, ఇవి అన్నీ ఇప్పుడు తిరిగి కనిపిస్తున్నాయని అంటున్నారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఇంకా నడుస్తూనే ఉంది. ఇజ్రాయెల్ పాలస్తీనా ఘర్షణలు రోజు రోజుకి పెరుగుతున్నాయి. చైనా అమెరికా మధ్య శీత యుద్ధం మళ్ళీ మొదలైందని కొన్ని విశ్లేషకులు అంటున్నారు. అదే సమయంలో ప్రకృతి కూడా మనల్ని పరీక్షిస్తోంది. గత కొన్నేళ్లుగా వరుసగా తుఫాన్లు, భూకంపాలు, భారీ వర్షాలు, పొంగిన ఎండలు, అకాల వృత్తిపరమైన నష్టాలు ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. 2025లో వీటి తీవ్రత పెరుగుతుందన్న శాస్త్రీయ అంచనాలు కూడా వినిపిస్తున్నాయి. ఇక మన దేశంలో చూస్తే ఆర్థిక వ్యవస్థ కాస్త నెమ్మదిగా సాగుతోంది. పొలిటికల్ ఆందోళనలు కొన్ని చోట్ల కనిపిస్తున్నాయి. గ్లోబల్ ప్రభావాలు మనపై పడే అవకాశం కూడా ఉంది. ఇంతకీ ఇది అంత భయపడే విషయమా అనుకోవచ్చు. కానీ ఇది చెప్పడంలో ఉద్దేశం ఏమిటంటే భయపెట్టడం కాదు, మనం ముందే జాగ్రత్త పడాలి అని చెప్పడం అంతే. ఈ విషయం గురించి మరో కోణంలో కూడా చాలా మంది చెబుతున్నారు. మరి ఇదంతా నిజమేనా? నిజంగా బాబా వంగా చెప్పినదే జరుగుతుందా? లేదా ఈ తరం జనాలు భయపడి ఊహించుకుంటున్నారా? వాటిని పెద్దవి చేసుకుంటున్నారా? కలలు, ఊహలు, భవిష్యవాణులు ఇవన్నీ మనుషుల అంతరంగ భావాలేనా? అయితే శాస్త్రవేత్తలు చెబుతున్న విషయాల్ని మాత్రం తేలిగ్గా తీసుకోలేం. ప్రపంచవ్యాప్తంగా కొన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలు కుదులవుతున్నాయి. ఆహార దోపిడీ, నీటి కొరత, వలసల సమస్యలు, పర్యావరణ ధ్వంసం ఇవన్నీ మానవత్వానికి సవాళ్లే. అయితే ఇంతలో మనం చేయాల్సిందేమిటంటే అసత్య వార్తలు, ఫేక్ జోస్యాలు చూసి వెంటనే భయపడకూడదు. శాస్త్రవేత్తలు చెప్పే నిజాల్ని తెలుసుకోవాలి. ప్రకృతిని పరీక్షించాలి. అది మన భవిష్యత్తుకు రక్షణ. ప్రజల్లో అవగాహన పెంచాలి. ఓటు హక్కు, చట్టాలపై అవగాహన, సహనం. ఎందుకంటే ప్రపంచం ఎంత మారినా మనం మారకపోతే ప్రయోజనం ఉండదు. మన ఆలోచనలు, మన నిర్ణయాలే మన భవిష్యత్తుని నిర్ణయిస్తాయి. అంతకంటే ముఖ్యంగా మానవత్వాన్ని నిలబెట్టుకోవడమే అసలైన దారిలో ముందుకు పోవడం. మరి 2025లో నిజంగా ముప్పు పొంచి ఉందా అనేది కాలమే చెబుతోంది. కానీ అందరూ కలిసి జాగ్రత్తగా, శాంతియుతంగా, శాస్త్రీయంగా ముందుకు పోతే ఏ విపత్తైనా ఎదుర్కోవచ్చు. ధన్యవాదాలు.